మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి పరిణామం, అది పైకి కనిపించినటువంటి లోపల జరుగుతున్నటువంటి పరిణామం ఒకటి ఏదో జరుగుతుంది. ఆ పరిణామం ముఖ్యంగా చాలామంది తెలుగుదేశంలో ఉన్న విధేయులు, పార్టీ విధేయులు, కార్యకర్తలు, ముఖ్యంగా యంగ్స్టర్స్ అందరూ కూడా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం కావాలి అని కోరుకుంటున్నారు. ఇది అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయం. మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ లోకేష్ని ఒక ప్రశ్న అడిగాడు, మీరు డిప్యూటీ సీఎం అవుతారా అని. అది ప్రజలు కోరుకుంటే అవుతాను, నేను ఎట్లా చెప్తాను అని అన్నాడు ఆయన లోకేష్. దీన్ని తప్పుపట్టి కొందరు సీనియర్ జర్నలిస్టులు, తలపడినటువంటి రాజకీయ విశ్లేషకులు, ఇది చాలా తప్పు కదా, ఇది ఎలా అవుతుంది, ప్రజలు కోరుకోవడం ఏంటి, ప్రజలు కోరుకుంటే అవుతారా, ప్రజలు ఎన్నుకుంటారా డిప్యూటీ సీఎంని, అది చీఫ్ మినిస్టర్ నిర్ణయించుకోవాల్సినటువంటి వ్యవహారం కదా, అది మంత్రివర్గం తీసుకోవాల్సినటువంటి వ్యవహారం కదా, ఇంత తెలుగు తక్కువగా ఆయన మాట్లాడితే ఆ రాజ్దీప్ సర్దేశాయ్ అంత సీనియర్ జర్నలిస్టు ఆయన ఇంత అడగలేదు, ఇది కాన్స్టిట్యూషన్లో ఉందా, ప్రజలు ఎన్నుకుంటారా డిప్యూటీ సీఎంని అని ఈ విధమైనటువంటి కొన్ని ప్రశ్నలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే లోకేష్ డిప్యూటీ సీఎం అవుతాడా లేదా అనేటటువంటిది ఒక పక్కన పెడదాం, అసలు అయ్యే అధికారం, హక్కు ఆయనకు ఉందా లేదా అనేటటువంటిది అక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ప్రశ్న ప్రజలు కావాలంటే నేను అవుతానని అన్నాడు ఆయన. దాని అర్థం ఏమిటి? ప్రజలు వచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎంకి ఎలక్షన్ పెట్టి ఓట్లేస్తారని ఆ మాత్రం తెలియదా అతనికి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారా? ఎమ్మెల్యేలను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారు. అధికంగా సీట్లు గెలిచినటువంటి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి తమ నాయకుడిని ఎన్నుకుంటారు, ఆ నాయకుడు సీఎం అవుతాడు. వాళ్ళందరే మళ్ళీ కలిసి మంత్రివర్గ సభ్యులతో సహా సీఎం అందరూ కలిసి ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలా, 2 ఉండాలా, 3 ఉండాలా, 5 ఉండాలా, వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉండాలనేది. డిప్యూటీ సీఎంలు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఏ కాన్స్టిట్యూషన్లోనూ చెప్పలేదు డిప్యూటీ సీఎం ఒక్కడే ఉండాలని చెప్పి. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఆ తలపండిన రాజకీయ విశ్లేషకులు వేస్తున్నది, అసలు వీళ్ళ ఒడంబడికలోనే ఉంది, వీళ్ళ ఒప్పందంలోనే ఉంది, అటు తెలుగుదేశానికి జనసేనకి మధ్య ఉన్నటువంటి ఒప్పందమే అది, ఒకే సీఎం, ఒకటే డిప్యూటీ సీఎం, ఇద్దరే ఉండాలి, మరో డిప్యూటీ సీఎం ఉండడానికి వీల్లేదు అనేటటువంటిది వాళ్ళ అగ్రిమెంటు. అసలు ఈ అలయన్స్ తీసుకురావడానికి, ఈ ఎన్డీఏ పొత్తుని కుదర్చడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించాడు పవన్ కళ్యాణ్. నిజమే, ఆయన కీలకమైనటువంటి పాత్రే పోషించాడు. తెలుగుదేశాన్ని అటు బీజేపీని దగ్గర చేయడానికి, అంతా కూటమి కట్టడానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం ఎవ్వరూ కూడా తీసి పారేయలేనటువంటిది. కానీ తెలుగుదేశము, బీజేపీ, అలాగే జనసేన 3 పార్టీలు కలిసి ఏమన్నా ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకున్నారా? ఈ మొత్తం 5 ఏళ్లలో ఒకే డిప్యూటీ సీఎం ఉంటారు, ఆ ఒక్కరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఏమైనా రాసుకున్నారా? రాతకోతల్లో సంతకాలు పెట్టుకున్నారా? అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా? అలాంటిది ఏమీ జరిగినట్టుగా మనకైతే తెలియదు. బహుశా ఈ సోకాల్డ్ ఎనలిస్టులకి ఏమో తెలిసేమో మనకు తెలియదు. అయినా ఇది ఎన్డీఏ కూటమి, ఏ ఎన్డీఏ కూటమి అయితే అధికారంలో ఉందో ఆంధ్రప్రదేశ్లో, ఆ కూటమికి సంబంధించినటువంటి విషయము, వాళ్ళు అంతర్గతంగా నిర్ణయించుకునేటటువంటి విషయము, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి సంబంధించినటువంటి విషయము. ఎలా కాదంటారు? ఇంకొక విషయానికి వద్దాం. లోకేష్ ఒకప్పటి లోకేష్ కాదు, పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారానికి ముందే 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన స్టామినా ఏంటో నిరూపించుకొని అనేక సభల్లో బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఒక గొప్ప కార్యకర్తగా, నాయకుడిగా తన వెనక అనేక వర్గాలను సమీకరించుకుంటూ ముందుకు కదిలినటువంటి రాజకీయ పరిణతి కలిగిన యువ నేతగా ఎదిగాడు. ఇది అందరూ చూశారు. సో అతను ఒకవేళ డిప్యూటీ సీఎం కావాలి అని ఆ పార్టీ నాయకులు అందరూ కోరుకుంటే, కింద స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల దాకా అందరూ కోరుకుంటే, బహుశా సీఎం చంద్రబాబు అటు జనసేన పార్టీని, అటు బీజేపీ పార్టీని, కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలని కూడా ఒప్పించి అతన్ని మరో డిప్యూటీ సీఎం చేస్తాడేమో లోకేష్ని. ఎందుకు కాకూడదు?
సో ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటుంటే లోకేష్ రాజ్దీప్ సర్దేశాయికి ఇండియా టుడే జరిపినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి ఒక మాటను అందరూ వైరల్ చేసి దాని మీద చర్చలు సాగిస్తున్నారు. కానీ అది ఎలా సాధ్యం అని, అది ఏమీ యాంటీ కాన్స్టిట్యూషన్ కాదు, అది ఏమీ యాంటీ గవర్నమెంట్ స్టెప్ కాదు అతన్ని డిప్యూటీ సీఎం చేస్తే. అది పవన్ కళ్యాణ్కి కూడా ఏమీ వ్యతిరేకం కాదు, అతన్ని తక్కువ చేసేది కాదు, అతన్ని అవమానపరిచేది అగౌరవపరిచేది కూడా అసలు కాదు. లోకేష్కి మరో కీలకమైనటువంటి బాధ్యతని పదవిని అప్పగించడానికి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది కూడా యూనిలేటరల్ డెసిషన్ కాదు, ఒక సంయుక్త నిర్ణయమే తీసుకోవచ్చు. దానికి పవన్ కళ్యాణ్ కూడా ఓటు వేయచ్చు. మరో డిప్యూటీ సీఎంగా లోకేష్ని పెట్టమని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించవచ్చు. సో మిత్రులారా, ఇది వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయము. ఏది ఏమైనా లోకేష్ బాబు అంటే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతగా ఆయన్ని లోకేష్ బాబు అంటారో, ఆ లోకేష్ బాబు చంద్రబాబు ప్రియ తనయుడు కాబట్టి డిప్యూటీ సీఎం రేపో మాపో అవ్వడం అయితే ఖాయమండి. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఇప్పటికే చెప్తున్నాం చూడండి, యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ ఆయనకి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇదంతా లోకేష్ చేశాడు. ఆయన్ని ఎలిమినేట్ చేయడంలో లోకేష్ పాత్ర ఎక్కువ ఉంది, ఎవరి పాత్ర లేదు అని. ఎందుకంటే ఆయనకు కూతురు, అల్లుడు, వియంకుడు, యనమల అందరూ కూడా రాజకీయంలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఇప్పుడు వయసు అయిపోయినా మళ్ళీ ఆయనే మొత్తం ఒక కుటుంబమే ఎందుకు అని చెప్పి బహుశా పక్కన పెట్టి ఉంటాడు. బహుశా ఇందులో నిర్ణయం అందరూ తీసుకున్న కీలకమైనటువంటి సూచన లోకేష్ నుంచి వచ్చి ఉండవచ్చు. ఏదేమైనా ఆ సీనియర్ నేతని పక్కన పెట్టి ఉండవచ్చు. లోకేష్ నిర్ణయాలు కానీ సూచనలు కానీ అక్కడ పార్టీలో కానీ లేదా మంత్రివర్గంలో కానీ ప్రభుత్వంలో కానీ గౌరవింపబడతాయి అనేటటువంటిది మనం చూస్తున్నాము. సో ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారం. బీజేపీ పార్టీ కూడా అందులో ఉంది కాబట్టి వాళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే మరో డిప్యూటీ సీఎం ఉండాలని లోకేష్ అవుతాడు. దాన్ని ఎవరు ఏ రాజకీయ విశ్లేషకులు ఆపలేరు, ఏ మీడియా ప్రముఖులు ఆపలేరు. అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. ఏ రాజ్యాంగంలోనూ మరో డిప్యూటీ సీఎం ఉండకూడదని చెప్పి రాయలేదు. కాబట్టి అది అనుకోకుండా చెప్పాడా, అనుకునే చెప్పాడా లోకేష్ ఆ మాట? ప్రజలు అనుకుంటే అవుతానని. ప్రజలు అనుకుంటే ఏమిటి? ప్రజల ముందుకు వెళ్ళి ఎన్నికల్లో ఉపన్యాసాలు ఇస్తారు. ప్రజలు భావిస్తే ఏదైనా ఇంటర్వ్యూలో ప్రజలు కోరుకుంటే నేను సీఎం అవుతానని అంటారు. అంటే ప్రజలు కోరుకుంటే ఏంటి? ప్రజలు తమ పార్టీని ఎంపిక చేసుకుంటే తమ పార్టీకి అధిక మెజారిటీ వస్తే ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి అందులో ఒక నాయకుడిని ఎంచుకుంటారు. సీఎంని ఏమైనా పార్టీ ప్రజలు ఎంచుకుంటారా? ప్రజలు కోరుకుంటే అవడం అంటే ఏమిటి? తమ పార్టీ అధికారంలోకి వస్తే నేను సీఎంని అవుతానని. ఇక్కడ కూడా ఏమిటాయంటే ప్రజలు కోరుకుంటే నేను డిప్యూటీ సీఎంని అవుతానని అర్థం ఏమిటాయా అంటే, ప్రజలు అంటే ముఖ్యంగా సామాన్య ప్రజలు, పార్టీ అభిమానులు, పార్టీ విధేయులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు ఒకవేళ అందరూ కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా కూర్చోబెట్టి మొత్తం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ, 3 పార్టీల ప్రముఖులందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రజలు కోరుకుంటే అవుతాను అంటే ఇది అర్థం. డైరెక్ట్గా ప్రజలు వచ్చేసి మళ్ళీ ఓట్లు వేసేటటువంటిది కాదు. సో మిత్రులారా, ఏది ఏమైనా లోకేష్ డిప్యూటీ సీఎం అవడం ఖాయమేమో అనిపిస్తుంది ఆయన మాటలతోనే ఉంటే. లేకపోతే ఖండించేవాడు. ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఇంక మళ్ళీ నేను ఎందుకని అనలే, అసలు అవ్వాలనుకుంటే అవుతానని అన్నాడు. కాబట్టి లోకేష్ అయ్యేటటువంటి అర్హతను సంపాదించుకున్నాడు. అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది ఏ విధమైనటువంటి రాజ్యాంగ విరుద్ధము కాదు. కాబట్టి లోకేష్ రేపో మాపో, ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరంలోనైనా ఆయన డిప్యూటీ సీఎం అయినా మనం ఆశ్చర్యపోవట్లేదు మిత్రులారా. థ్యాంక్ యూ.